ముగ్గురు ఓనర్స్ని కూడా అంటే కంపెనీ వ్యవస్థాపకులు మనం ఇక్కడ చూడొచ్చు. డాక్టర్ రమేష్ పాటిల్ సార్, డాక్టర్ ప్రకాష్ కాలాటే సార్ అండ్ మిస్టర్ శశికాంత్ గులుంకర్ సార్ ముగ్గురిని చూడొచ్చు. స్లైడ్ చేంజ్ అవుతుందా లేదా చెప్పండి సార్. ఈరోజు మన లక్ష్యం ఆరోగ్యవంతమైన భారతదేశం మన లక్ష్యం అంటున్నాం డియర్ ఫ్రెండ్స్. ఆరోగ్యవంతమైన భారతదేశం మన లక్ష్యం అయినప్పుడు ఈ ఆరోగ్యవంతమైన భారతదేశం ఎక్కడుంది, దేంతో ముడిపడి ఉందని మనం చూసుకున్నట్లయితే ఈరోజు మానవుల క్షేమం కోసం అంటే మనం బ్రతకడం కోసం భగవంతుడు ఇచ్చిన మూడండి. 1 ఆహారము, 2 నీరు, 3 గాలి. దురదృష్టవశాత్తు ఈరోజు మనం చూసుకుంటే ఈ 3 కూడా మంచి ఆహారం మనం పొందలేకపోతున్నాం, మంచి నీరు మనం పొందలేకపోతున్నాం, మంచి గాలి మనం పొందలేకపోతున్నాం. కానీ ఈ మూడిట్లోనే 100 సంవత్సరాల ఆయుస్సు ఉంది. ఈరోజు మనం తింటున్నటువంటి పక్షులు, పశువులు అంటే జంతు ఆహారాలు ఉన్నాయి. అంటే మనకి కోడి నుంచి గుడ్డు, ఆవు నుంచి పాలు, కోడి మేక కోసుకొని తింటున్నాం, జూన్యూట్రియంట్ అంటాం. అది ఈరోజు కలుషితమైంది. తాగే పాలు కలుషితమయ్యాయి. తినే చికెన్ ఈరోజు యాంటీబయాటిక్ చికెన్ తింటున్నాం. అలాగే ఫైటోన్యూట్రియన్స్ అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటిది అంటే ఆకుకూరలు, పళ్ళు, కాయలు ఇవన్నీ కూడా ఈరోజు కలుషితమయ్యాయి. నీరు చూసుకుందాం. ఒకప్పుడు ఎక్కడ పెడితే అక్కడ 20 సంవత్సరాల క్రితం త్రాగే పరిస్థితి ఉంది. ఈరోజు నీళ్ళు అనేటువంటిది క్యానల్లో, వాటర్ బాటిల్లో కొనుక్కొని త్రాగుతున్నాం. కానీ మన శరీరానికి కావాల్సిన మినరల్స్ ఆ వాటర్లో లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చనిపోయిన నీటిని మనం త్రాగి మనం చనిపోతున్నాం. డెడ్ వాటర్ను మనం తీసుకుంటున్నాం. ఆర్ఓ పేరు చెప్పి రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లో వచ్చిన వాటర్ని తీసుకొని డెడ్ అయిపోయిన వాటర్ మనం తీసుకొని మనం చనిపోయడానికి కారకం అవుతున్నాం. మూడోది గాలి. ఈరోజు గాలి అనేటువంటిది మనం చూసుకుంటే రోజు రోజుకి ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయి. వాతావరణం గాలి నుంచి వచ్చే జబ్బులు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి భగవంతుడు ఇచ్చిన 3 కూడా ఈరోజు మనం పొందుతున్నామంటే అందరం చెప్పొచ్చు నో, మనం ఎవ్వరం వీటిని మంచిగా పొందలేకపోతున్నాం. అది ఒక్కసారి మనం చూస్తే పూర్వీకులకి ఇందులో ఎందుకు ఆరోగ్యం ఉంది మనం ఈరోజు అనుకోవచ్చు. అనేక వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, కోట్లాది మంది భారతీయులు ఎందుకు బాధపడుతున్నారు అనారోగ్యాలతో అంటే ఆహారం బాగులేదు, నీరు బాగులేదు, గాలి బాగులేదు. ఈ మూడిటి ద్వారానే మన వ్యవస్థ ఆహారంలో ఏముందని మీరు అనుకోవచ్చు. ఆహారంలో ప్రోటీన్స్ ఉన్నాయి. ఆహారం ద్వారా మనకు కావలసిన కాల్షియం ఆహారం ద్వారా వస్తుంది. మనకు కావలసిన రోగనిరోధక శక్తి ఆహారం ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారానే పొందొచ్చు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి కోట్ల కణాలకి శక్తినివ్వడానికి కావలసినటువంటి మొత్తం ప్రాసెస్ అంతా ఫుడ్ ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా మాత్రమే మనకు వస్తుంది. మనందరం అనుకుంటుంటాం నేను తింటున్నాను, నేను త్రాగుతున్నాను నీళ్లు. ఏ నీళ్లు త్రాగుతున్నావు? ఆహారం తింటున్నావు. ఎలాంటి ఆహారం తింటున్నావు? మనం ఈరోజు మందుల వల్ల ఎందుకు మనకి అనారోగ్యాలు తగ్గట్లేదు? ఒక్కసారి వచ్చిన సమస్యకి జీవితాంతం మనం ఎందుకు వాడాల్సి వస్తుంది? ఇది ఒక్కసారి అర్థం చేసుకుంటే సప్లిమెంట్ ఇండస్ట్రీ, వెల్నెస్ ఇండస్ట్రీ, మనలాంటి హెల్త్ కేర్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ మనకి ఎందుకు అవసరం అనేటువంటి దానికి మీకు ఈ సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. మనం అనొచ్చు ఇందులో నిజంగా ఆరోగ్యం ఉందా? ఎస్. 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం 100 ఏళ్ళు బ్రతికినటువంటి వాళ్ళు మనం చరిత్రలో చూసాం. 100 ఏళ్ళు బ్రతికినటువంటి వాళ్ళు మనం చూసాం కదా. ఈ 100 ఏళ్ళు వాళ్ళు ఎలా బ్రతికారు, 100 ఇయర్స్ వాళ్ళు ఎలా బ్రతికారు? పూర్వం రోజుల్లో ఉన్నటువంటిది ఏంటి? స్వచ్ఛమైన గాలి. పూర్వం రోజుల్లో ఉన్నటువంటిది ఏంటి? కలుషితమైనటువంటి ఆహారం ఈరోజు ఉంది. ఆ రోజు స్వచ్ఛమైనటువంటి పోషకాలతో నిండినటువంటి ఆహారం పొందారు. 100 ఏళ్ళు బ్రతికిన మన పూర్వీకులు మంచి గాలి పీల్చారు, మంచి నీరు త్రాగారు, పోషకాలతో కూడుకున్న ఆహారం తిన్నారు, సేంద్రియ పద్ధతుల్లో పండించారు, ఆర్గానిక్ వ్యవసాయం చేసుకొని కెమికల్స్ లేకుండా పండించుకొని తిన్నారు. అన్నిటికన్నా మించి లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం. ఆ లైఫ్ స్టైల్ లాస్ట్లో చూడండి, జీవన విధానం అంటే ఏ టైంలో ఏ పని చేయాలో అదంతా పాటించారు. అదే పరిపూర్ణ ఆరోగ్యం కింద ఉంది. కాలక్రమేణా మనం ఏం చేసాం? అయితే మీరు అడగొచ్చు పూర్వీకులకు రోగాలు రాలేదా? వచ్చాయండి. కానీ ఎలా తగ్గాయి? చిన్న చిన్న చికిత్సా విధానాలు, చిన్న చిన్న పద్ధతుల ద్వారా తగ్గాయి. క్రానిక్ అయ్యే పరిస్థితి లేదు. 100 ఏళ్ళు బ్రతికిన మోకాళ్ళ నొప్పులు లేవు, షుగర్లు లేవు, బీపీలు లేవు, పెరాలసిస్లు లేవు, క్యాన్సర్ అనే మాటే లేదు. ఇప్పుడున్న రోగాలు ఏమున్నాయి చెప్పండి? కంటి చూపు కూడా పోలేదు, వినికుడు కూడా పోలేదు. అంటే 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు సంపూర్ణంగా బ్రతికి వాళ్ళ ప్రాణాన్ని హ్యాపీగా విడిచారండి, పోగొట్టుకోలేదు. ప్రాణాన్ని విడవడం వేరు, ప్రాణాన్ని పోగొట్టుకోవడం వేరు. దయచేసి అర్థం చేసుకోండి. పూర్వీకులు ప్రాణాన్ని విడిచారు, మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. కారణం పూర్వీకులు పొందినటువంటి ఆహారం మనకు దొరకట్లేదు. పూర్వీకులు తీసుకున్న నీళ్లు మనం త్రాగట్లేదు. పూర్వీకులు పీల్చుకున్న గాలి ఈరోజు మనకు దొరకట్లేదు. ఈ మూడే సంపూర్ణ ఆరోగ్యానికి కారణమవుతున్నాయి. సో మరి కాలక్రమేణా మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. 21వ శతాబ్దం అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చినటువంటిది ఏంటంటే వైరస్ వైరస్ వైరస్.
మనల్ని భయపెట్టింది, మనల్ని బాధ పెట్టింది, మన బంధువులు మనకు దూరం చేసింది, మన కుటుంబ సభ్యులు మన నుంచి దూరం చేసింది. ఆఖరికి ఈ వైరస్ వచ్చి చనిపోయే వాడికి కూడా ముఖం చూసుకోవడానికి కూడా లేకుండా చేసింది. కానీ ఈ వైరస్‌కి అందరూ భయపడ్డారు. ఈ వైరస్ మాత్రం ఒక్కదాన్ని చూసి భయపడింది. అదే ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి. ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు చూసి వైరస్ పరిగెత్తింది, భయపడింది. అలాంటి రోగనిరోధక శక్తి మనలో ఉంటే కంటికి కనిపించని భయపెట్టిన వైరస్సే పోయినప్పుడు రోగాలు ఎంతసేపండి? ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇవి వైరస్ వచ్చిపోయిన తర్వాత రోగాల రేటు పెరిగింది, మరణాల రేటు పెరిగింది. అన్ని రకాల సమస్యలు కూడా ఈరోజు మనకు పెరిగాయి. ఇదంతా కారణం ఏంటని చూసుకుంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆధునీకరణ పేరుతో మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్, మోడర్న్ అనుకోని మనం ఏం చేసామంటే మారాలని చెప్పి ఏం చేసాం? ఆహారాన్ని మార్చాం. ఒక్కసారి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. పూర్వం ఆహారం తిన్నప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆహారం ఏం తింటున్నాం? పూర్వం కుండల్లో వండుకునేటువంటి పోషకాలతో కూడుకున్న ఆహారం తినేవాళ్ళు. ఇప్పుడంతా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అల్యూమినియం, నాన్ స్టిక్ పాత్రలో వండుకొని తింటున్నాం. అందుకని పూర్వం 100 కిలోల బస్తాను కూడా ఎడమ చేత్తో ఎత్తుకోగలిగినటువంటి వ్యక్తులు ఉండేవారు. ప్రస్తుతం మనం 20 కిలోల బస్తా ఎత్తాలన్నా కూడా పక్కింటోడి సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి మనందరం చేరాం. కారణం ఇదంతా కూడా. మరి దాంతో పాటుగా మనం జీవితం ప్రమాదంలో పడిపోవడానికి కారణాలు ఏంటండి? కొన్ని రకాల వైరస్‌లు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఓకేనండి. విలాసవంతమైన జీవనశైలి, స్మోకింగ్, పొగాకు వినియోగం, ఆల్కహాల్, మద్యపానం తీసుకోవడం కావచ్చు, అండ్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి కావచ్చు. అంటే మనం ప్రమాదానికి వెళ్ళిపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా చూడండి ఎన్నున్నాయి. అతి విలువైన రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి ఇవన్నీ కారణాలు. ఒక మనిషి తలుచుకుంటే ఏం మార్చగలడు? మేబీ హ్యాబిట్స్ మార్చగలడు. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కాలు ఈ 3 మార్చగలడు. మీకు తెలుసా ఇండియాలో 30% మంది చనిపోవడానికి కారణం సెల్ఫ్ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. మనందరికీ తెలుసు. ఒత్తిడి, ఇవన్నిటి వల్ల కూడా మనలో వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ అనేటువంటిది రోజు రోజుకి పడిపోతుంది. మనం రోగ నిరోధక శక్తి వ్యవస్థ మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. నెలకి 10,000 ఖర్చు పెడుతున్నవాడు కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. రోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నవాడు కూడా ఇంటికి వచ్చాక మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటి ఫ్రెండ్స్? ఆ మందులు మనల్ని బ్రతికించలేకపోతున్నాయి. ఆ మందులు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఆ మందులు మనకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. తెల్లవారు లేచేటప్పుడు ఎందుకీ జీవితం అనేటువంటి విధంగా లేస్తున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు నరకం చూస్తున్నాడు. ప్రాణాలు పోగొట్టుకునే చివరి క్షణంలో అయితే ఎందుకు మానవ జన్మెత్తాను అనేటువంటి విధంగా బాధపడుతున్నాడు. కారణం మన శరీరంలో ఉన్నటువంటి అతి విలువైన వ్యవస్థ, రోగ నిరోధక శక్తి వ్యవస్థ నానాటికి రోజు రోజుకి తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి కారణాలు మానసిక ఒత్తిడి, తగ్గిపోవడానికి కారణాలు కిల్లర్ సోపా, తగ్గిపోవడానికి కారణాలు ప్రాణాంతకమైన వైరస్లు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వ్యవసాయం మీద వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, మనం రోజు ఇంటికి తెచ్చుకొని తినేటువంటి ఫాస్ట్ ఫుడ్లు, సౌండ్ పొల్యూషన్, గుట్కాలు, స్మోకింగ్, ఆల్కహాల్, మనం వాడుతున్న మెడిసిన్స్, ఇన్నిటి వల్ల మనం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాం, అంధకారంలోకి వెళ్ళిపోతున్నాం, అనారోగ్యం పాలైపోయి నానాటికి కూడా శరీరం క్షీణించిపోతుంది. ఒక్కసారి చూడండి, రోగ నిరోధక శక్తి వ్యవస్థ తగ్గిపోతే వచ్చే సమస్యలు ఎన్ని ఉన్నాయి చూడండి. అరుగుదల సమస్యలు, డిజార్డర్స్. ఈరోజు మనకి ఎందుకు తగ్గట్లేదంటే డిజార్డర్ అంటే మీన్స్ లోపాలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన విధానంలో సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న లోపాలు. ఒక్కసారి చూడండి ఏంటి ఎందుకు తగ్గట్లేదంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి అందరికీ కూడా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేటువంటిది మీరు చూసుకుంటే డిజార్డర్స్కి పర్మనెంట్గా సొల్యూషన్ దొరకట్లేదు. ఈరోజు సప్లిమెంట్ ఇండస్ట్రీ ఎందుకు అవసరం, ధన్వంతరి ఎందుకు అవసరం అంటే డిజార్డర్స్ని క్యూర్ చేసుకునే అవకాశం 80 to 90% డిజార్డర్స్ క్యూర్ చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది. అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవన విధానంలో కొన్ని మార్పులు ఈ ట్రైనింగ్ల ద్వారా నేర్చుకొని సబ్జెక్ట్ తీసుకొని కానీ మార్చగలిగితే మనం అరుగుదల డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, డిజార్డర్స్ అంటే మెడ భాగంలో అరిగిపోయింది, మోకాలు అరిగిపోయింది, వాటిని కూడా మళ్ళీ మనం చేయొచ్చు. ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్, అందులో ఆస్తమా అని, క్యాన్సర్ అని, టీబీ అని, కీళ్ళవాతం అని, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. హెచ్ఐవి, ఇవన్నీ కూడా ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ మూడోది వచ్చి ఎండోక్రైన్ డిజార్డర్స్. అంటే చూడండి ఇమ్యూనిటీ సిస్టమ్, ప్రోటీన్ డెఫిషియన్స్, కాల్షియం డెఫిషియన్స్, డీటాక్సిఫికేషన్, శరీరంలో ఉన్న టాక్సిన్స్ క్లీన్ అవ్వకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. 4 ప్రధానమైన కారణాలు. సో వాటి గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే ఏంటి? థైరాయిడ్ కానీ, డయాబెటిక్ కానీ. ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎన్విరాన్మెంట్ డిజార్డర్స్, పొల్యూషన్ ద్వారా రోగాలు పెరుగుతున్నాయి. సెక్సువల్ డిజార్డర్స్, నాకు తెలిసి 100కి 90% మంది మగవాళ్ళు, ఒక 40-50% మంది ఆడవాళ్ళు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి సెక్సువల్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు.
నెక్స్ట్ ఏంటండి, ఎర్లీ ఏజింగ్, చిన్నతనంలోనే ముసలితనం వచ్చేస్తుంది. ఒకప్పుడు యవ్వనం అంటే 40-50 ఏళ్ళ వరకు యవ్వనంగా ఉండేవారు. ఇప్పుడు 25-30 ఏళ్ళకి యవ్వనం క్లోజ్ అయిపోతుంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళకి ముసలితనం వచ్చేస్తుంది. 50 ఏళ్ళోడి పరిస్థితి చూడండి. 80 ఏళ్ళోళ్ళు ఎలాగున్నారు, వాళ్ళకన్నా దారుణంగా ఈరోజు 40-50 ఏళ్ళలోనే ఉన్నారు. షుగర్లు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు, అన్ని జబ్బులు తెచ్చుకొని. కారణం వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ వీక్ అయిపోవడం. పెద్దవాళ్ళ కన్నా చిన్నవాళ్ళలో తొందరగా పడిపోతుంది. నాకేముందులే వయసు ఉంది అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు 70 ఏళ్ళు వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళు వాడు 70 ఏళ్ళ వాళ్ళతో సమానం అయిపోయారు. దేంట్లో? జబ్బులు తెచ్చుకోవడంలో పోటీ పడతా ఉన్నారు. జెనెటిక్ డిజార్డర్స్, వంశపారపర్యంగా వచ్చేటటువంటి సమస్యలు పెరిగిపోయి మనం అనుకుంటున్నాం వంశపారపర్యంగా రావడం అంటే ఎవరి నుంచి వస్తున్నాయి? తల్లి తండ్రి అంటే భార్యాభర్తలై వాళ్ళ పుట్టే బిడ్డ తల్లిదండ్రులకి నుంచి పిల్లలకు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఇమ్యూనిటీ వీక్ అయిపోయినటువంటి, రోగనిరోధక శక్తి వీక్గా ఉన్న, కాల్షియం వీక్గా ఉన్న, ప్రోటీన్ వీక్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల కంటే వాళ్ళు వీకే, పుట్టిన వాళ్ళు కూడా వీకే. ఆటోమేటిక్ ఏమవుతుంది? రోగాలతో పుడుతున్నారు, రోగాలతో పెరుగుతున్నారు, రోగాలతో బ్రతుకుతున్నారు, రోగాలతో చనిపోతున్నారు. పుట్టికే రోగం, పోవడం కూడా రోగంతోనే పోతున్నారు. ఏం సాధించామంటే ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి. న్యూరాలజికల్ డిజార్డర్స్, నానాటి బ్రెయిన్ నరాల సమస్యలు పెరిగిపోయి సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగిపోతున్నాయి. గమనించండి. ఈ మధ్యకాలంలో డిప్రెషన్, ఆందోళన, చిరాకు, నిద్ర పట్టకపోవడం, ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్స్ చేసి చిన్న చిన్న కారణాలకు కూడా చనిపోతూ ఉన్నారు. కారణం వీక్ ఇమ్యూన్ సిస్టమ్. తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న జలుబు పక్కోడుకుంటే టక్కున వచ్చేస్తుంది, పక్కోడు జ్వరం ఉంటే వచ్చేస్తుంది, పక్కోడు కరోనా ఉంటే ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో కారణం వీక్ ఇమ్యూన్ సిస్టమ్. క్యాన్సర్ ఆల్సో ఇమ్యూనిటీ వీక్ అవడం వల్ల వచ్చే డిజార్డరే. ఒక టైప్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వల్ల వచ్చిందే. అండ్ కార్డియాక్ అరెస్ట్. ఈరోజు గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి, కార్డియో డిజార్డర్స్ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు గుండె జబ్బు అంటే జమీందార్ జబ్బు అనే స్థాయి నుంచి ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఎంత కారణం ఏంటి? అన్నిటికీ కారణం ఈ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ప్రోటీన్ వీక్నెస్, కాల్షియం వీక్నెస్, ఇమ్యూనిటీ వీక్నెస్. అలాగే బాడీని మనం అందరం కూడా సర్వీసింగ్ అనేటువంటిది మర్చిపోయాం. బాడీని క్లీన్ చేసుకోవడం మర్చిపోయాం. ఇంటేక్ ఉంది తప్ప అవుట్పుట్ లేదు. లోపలికి పంపిస్తున్నాం చెత్త చెదారులు, కానీ బయటికి తెప్పించట్లేదు. ఈరోజు డాక్టర్ రమేష్ పాటిల్ సార్ రాబోయే జనరేషన్ అందరిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనకి ఇమ్యూనిటీ వల్ల ప్రధానమైనటువంటి సమస్యలు వస్తున్నాయో, రోగ నిరోధక శక్తిని పెంచగలిగితే, మనం బలమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేసుకోగలిగితే, మన బాడీలో ఉన్న 32 ట్రిలియన్ సెల్స్, కోట్ల కణాలకి కణ పోషణ, కణ నిర్మాణానికి కావాల్సిన విధంగా 4 విషయాలు సరిచేసుకోండి అంటున్నారు. అందులో మొట్టమొదటిది వ్యాధి నిరోధక శక్తి. భారతదేశీయ పురాణ ఆయుర్వేద గ్రంథాలలో మనకి చరక సంహిత, భావప్రకాశ్ పూర్వకండైన ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా భారతదేశీయ ఆవు, నాటు ఆవు యొక్క ముర్రుపాలతో తయారు చేసిందే మన ఇమ్మిరిచ్. ఇమ్మిరిచ్లో గొప్ప ఔషధ మూలికలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఇమ్మిరిచ్లో అన్ని రకాల విటమిన్స్ దొరుకుతున్నాయి, మినరల్స్ దొరుకుతున్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ దొరుకుతున్నాయి, రోగ నిరోధక శక్తిని పెంచే విషయాలు దొరుకుతున్నాయి, వైరస్ని చంపి తగ్గించి వైరస్ నాశనం చేసేటటువంటి విషయాలు మన ఇమ్మిరిచ్లో ఉన్నాయి. ఇమ్మిరిచ్ దేంతో తయారైంది? కంప్లీట్గా కౌ కొలెస్ట్రాల్. అంటే మొదట ముర్రుపాలు, ఆవు నుంచి వచ్చిన మొదట 36 నుంచి 42 గంటలు వచ్చే ముర్రుపాలతో మన ఇమ్మిరిచ్ అనేటువంటి తయారు చేశారు. దీనికి వయసు లిమిటేషన్ లేదు. పుట్టిన గంట బేబీ నుంచి కూడా, ఒక రోజు పిల్లవాడి దగ్గర నుంచి కూడా మన ఇమ్మిరిచ్ అనేటువంటిది వాళ్ళు పోషకాహారం కింద కానీ, లేదా రిచ్ ఫుడ్ సప్లిమెంట్ అండ్ రిచ్ పవర్ఫుల్ మెడిసిన్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే 2500 మంది టాప్ ఫిజిషియన్స్ వరల్డ్లో, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆవు జున్నుపాల గురించి ఒక గైడే రచించి, ఒక గైడే మార్కెట్కి ఇచ్చారు. అంటే అంత శక్తి ఉంది. జస్ట్ ఇంట్రడక్షన్ మనం ఇస్తున్నాం, పెద్ద ట్రైనింగ్స్ ఎలాగో జరుగుతున్నాయి. ఈరోజు ఇమ్మిరిచ్ అనేటువంటిది ఒక్క మాటలో చెప్పండి అంటే, ఇమ్మిరిచ్ వర్కింగ్ ఆన్ సెల్స్, కణాల పైన పనిచేస్తుంది, కణ నిర్మాణంలో పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో పనిచేస్తుందని చెప్పొచ్చు. వెరీ పవర్ఫుల్ ప్రొడక్ట్. అండ్ సెకండ్ ప్రొడక్ట్, ఈరోజు ఎవరి కోసం మనందరం కష్టపడుతున్నారు? పెళ్ళైన భార్యాభర్తలందరూ ఎవరి కోసం కష్టపడుతున్నారు అంటే పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. ఆ పిల్లల కోసం అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ మనం తీసుకురావడం జరిగింది. ఇది పిల్లలకి గ్రోత్ సప్లిమెంట్. గ్రో టోటల్ అనేటువంటి పిల్లల యొక్క శారీరక ఎదుగుదలకి మరియు మానసిక ఎదుగుదలకి 3 ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చేటటువంటిది ఒక్కసారి చెక్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మన గ్రో టోటల్ మార్కెట్లో ఎక్కడ కూడా ఈ కాంబినేషన్లో ప్రొడక్ట్ అనేటువంటిది లేదు. సో ఇందులో అశ్వగంధం ఉంది, శంఖపుష్పి ఉంది, పసుపు ఉంది, పాలపొడి ఉంది, ఆవు ముర్రుపాలు ఉన్నాయి. అంటే మన ఇమ్మిరిచ్ ఉంది ఇందులో. పిల్లలు ఇష్టంగా తింటారు కనుక చాక్లెట్ పౌడర్ అనేటువంటిది కూడా, ఆర్గానిక్ చాక్లెట్ పౌడర్ని కూడా కలిపారు. గొప్ప ప్రొడక్ట్ అండి. కాస్ట్ ఎంత అండి? జస్ట్ 350 రూపాయలండి.
ఏ రోజు ఎవరు వాడలేరు సార్. దయచేసి మీకు అందరికి ఒకటే చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళు 500 కుటుంబాలకి మీరు పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి పిలుస్తున్నారు. 500 కుటుంబాలకి మెచ్యూర్ ఫంక్షన్ పిలుస్తున్నారు. 500 ఇళ్లలోనూ కూడా చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పటి వరకు భారతదేశంలోనే ఇలాంటి ప్రొడక్ట్ ఎక్కడా కూడా రాలేదు. పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదలకి ఇది దోహదపడుతుంది. గొప్ప ప్రొడక్ట్ అండి. అశ్వగంధ, శంఖపుష్పి, ఆవు ముర్రుపాలు, చాలా గొప్ప గొప్ప పసుపు, బెస్ట్ యాంటీబయాటిక్. నాటావు యొక్క పాల పొడి కూడా ఇందులో, పాలు యొక్క పొడి కూడా ఇందులో ఉంది. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి. అలాగే రెండో ఫ్లేవర్, ఒకటి పౌడర్ ఫామ్ లో తీసుకొచ్చాం, రెండోది చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది. అంటే ఇదేంటి, చాక్లెట్. పిల్లల డైలీ ఒక చాక్లెట్ ఇవ్వండి. బయట చాక్లెట్ పెద్ద పెద్దలు కొని 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు పెట్టి చాక్లెట్లు కొనేసి ఇస్తున్నారు. 30 చాక్లెట్లు జస్ట్ 350 రూపాయలు. అంటే ఈ రోజు మనకి చాక్లెట్ ఎంత పడుతుంది అని చూసుకుంటే జస్ట్ 11 రూపాయల్లో చాక్లెట్ అనేటువంటిది మనం ఇవ్వచ్చు. 12 గ్రామ్స్, 14 గ్రామ్స్, 12 గ్రామ్స్ చాక్లెట్ మంది. సో ఎక్స్ట్రాడినరీ. ఈ చాక్లెట్ వల్ల కూడా ఎక్కడైనా మార్కెట్లో చాక్లెట్ ఇస్తే మెమరీ పవర్ పెరుగుతుందా, చాక్లెట్ ఇస్తే గ్రోత్ పెరుగుతారా? కానీ ఇందులో అశ్వగంధ ఉంది, హెల్తీ గ్రోత్. శంఖపుష్పి ఉంది, మెమరీ పవర్ని పెంచుతుంది. ఆవు ముర్రుపాలు ఉంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంత గొప్ప యూనిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ఎంత బలంగా తీసుకెళ్ళాలి. మీకు తెలిసిన 500 మందికి 500 చాక్లెట్ బాక్సులు ఇస్తే మీకు తెలుసా, 50,000 నుంచి 75,000 రూపీస్, 50,000 నుంచి 75,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక్క చాక్లెట్ మీద. అంటే ఇటు మనకి హెల్త్, వెల్త్ రెండు క్రియేట్ చేయొచ్చు. ఎందుకు మనం ఒక యూనిక్ చాక్లెట్, ఇండియాలో ఎక్కడ దొరకలేని ఒక చాక్లెట్ని మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. యాజ్ ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ ధన్వంతరి. నేను ధన్వంతరిలో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్గా ఉన్నాను. నేను ఒక ఇండివిజువల్ స్వాతంత్ర డిస్ట్రిబ్యూటర్గా నేను ఈ కంపెనీలో చేరానని చెప్పి, ఇది ఒక మనకు తెలిసిన 100, 200 మంది, 300 మందికో మనం ఇవ్వగలిగితే, 100 మందికి ఇస్తే 15,000 పైచిలకు మనం ఆదాయం సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. అంటే ఒకవైపు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, బయట ఇంకోటి చూడండి, బయట చాక్లెట్ల వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా మన చాక్లెట్ వల్ల రావు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇందులో తెలుగులో కూడా ప్రశ్న చూడండి, బయట చాక్లెట్ల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని కూడా మన చాక్లెట్ తినడం వల్ల తగ్గిస్తుంది. అంటే వాళ్ళకి ఏమైనా పంటి సమస్యలు బయట చాక్లెట్ వల్ల వస్తే మనది ఇవ్వడం ద్వారా ఆ చాక్లెట్ సైడ్ ఎఫెక్ట్ని కూడా మన చాక్లెట్ తినడం వల్ల తగ్గిస్తుంది. సో పవర్ఫుల్ ప్రొడక్ట్ అండి. అండ్ స్మృతి రిచ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ పిల్లలు 10th బాగా చదవాలి, ఇంటర్ బాగా చదవాలి, మెడిసిన్ ర్యాంక్ కొట్టాలి, ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇది బ్రహ్మాస్త్రం. సిడిఆర్ఐ బెంగళూరు, లక్నో వాళ్ళు సర్టిఫై చేసిన హెర్బ్స్ ఇందులో ఉన్నాయి. నాగరమోత, శంఖపుష్పి, నీరు బ్రహ్మి, వచ, కంటకారి, జటామాంసి, జ్యోతిష్మతి. మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మర్చిపోయే అసలు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉంది ఒక్కొక్క దాంట్లో. మనకు ఆల్రెడీ ఎన్నో సెషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. మిరాకిల్ ప్రొడక్ట్ అండి ఇది. పిల్లలకి ఇది అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ని తయారు చేస్తుంది, గ్రాస్పింగ్ కెపాసిటీ పెంచుతుంది, ఐక్యూ పవర్ డెవలప్ అయిపోతుంది, బిల్డ్ ఇమ్యూన్ సిస్టమ్, స్ట్రాంగెస్ట్ పర్సన్గా ఎదుగుతాడు, లివర్ డిజార్డర్స్ రావు, లంగ్ డిజార్డర్స్ రావు, బ్రెయిన్ డిజార్డర్స్ రావు, డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, కడుపులో నులుపురుగులు తగ్గుతాయి, పిల్లలకు బాగా ఆకలి పుడుతుంది, ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు, ఐఫర్ యాక్టివిటీ కంట్రోల్ అవుతుంది. పవర్ఫుల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. నిజంగా ఈ 3 చిల్డ్రన్ కేర్ ప్రొడక్ట్స్ మన ప్రాంతంలో, మన గ్రామం, మన మండలంలో మనం ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తే మన బంధువర్గంలో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మనం ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్, ఈరోజు మనం తినే ఆహారంలో ప్రోటీన్ లేదు. మన దగ్గర ఈరోజు బెస్ట్ ప్రోటీన్ సప్లిమెంటరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ప్రొడక్ట్ స్పిరులినా, సెకండ్ ప్రొడక్ట్ ప్రోటీరిచ్, జనరల్ అండ్ ప్రోటీరిచ్ ఉమెన్. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్పిరులినా అనేటువంటిది మీరు నేను చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏనాడో ఈ స్పిరులినాని సర్టిఫై చేశారండి. పురాతన ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంటరీగా దీన్ని తీసుకున్నారు. స్పిరులినా అనేటువంటిది సముద్ర భూగర్భంలో పెరిగేటువంటి ఒక నాచు మొక్క. దీని విలువ తెలుసుకున్న తర్వాత భూమి మీద కూడా చెరువులు వేసి దీన్ని పండించడం మొదలుపెట్టారు. 1 గ్రామ్ స్పిరులినా 27 యాపిల్స్తో సమానం. 27 యాపిల్స్ అంటే 500 నుంచి 1000 రూపాయలు పెట్టి ఒక యాపిల్స్ తీసుకొని తింటే మన శరీరానికి ఎంత ఉపయోగమో అంత బెనిఫిట్ కన్నా ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేటటువంటిది 1 గ్రామ్ స్పిరులినా, డియర్ ఫ్రెండ్స్. సో ఇది ప్రోటీన్ సప్లిమెంటరీగానే కాకుండా విటమిన్స్ అండ్ మినరల్స్ని మన బాడీకి అందిస్తూ మన శరీరంలో కొన్ని రకాల సమస్యలు రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఊబకాయం తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది, మధుమేహం తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది, గుండె సంబంధితమైన జబ్బులు రాకుండా కాపాడడంలో సపోర్ట్ చేస్తుంది, లేడీస్కి సంబంధించినటువంటి గైనకాలజీ అంటే ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ సమస్యలతో తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది చూడండి, ఒక సప్లిమెంటు ప్రోటీన్ శాతాన్ని బాడీలో అందిస్తూ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఇవ్వడంతో పాటుగా చేస్తుంది. ఎంతకీ 1 గ్రామ్ స్పిరులినా అంటే మన ధన్వంతరిలో 2 టాబ్లెట్, 2 గోళీలు, ఇంకా ఎక్కువే, 1 గ్రామ్ కన్నా ఎక్కువే. కాస్ట్ ఎంత? జస్ట్ 10 రూపీస్.
2 గోళీలు కలిపి 10, ఎందుకంటే 120 గోళీలు కాస్త జస్ట్ 750 రూపాయలు మనకు వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చండి. ఇంకా ఏముంది, ఈరోజు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ, వారు వీరని లేదండి, ఆడ మగ అని లేదండి, ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మీ బాడీలో తయారు కాదు, బయట నుంచి మాత్రమే పొందాలి. అయితే మన ఒమేగాకి బయట ఒమేగాకి తేడా ఏంటంటే, మనది 100% వెజ్, మంది పూర్తిగా వెజ్ సోర్స్ నుంచి తీసుకున్నారు. ఈ బయట దొరికే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 మీరు బయట నుంచి పొందితే అందులో మీకు నాన్ వెజ్ సోర్స్ ఉంటుంది. చేప ఆయిల్ ద్వారా తయారయ్యే దొరుకుతాయి, కానీ మనది వెజ్ సోర్సు. ప్రైస్ కూడా వెరీ లో. ఒమేగా 3 ఒకటే 13 రూపాయలు, 6, 9 కావాలంటే 70 రూపాయలు పైచీలకు ఖర్చు పెట్టాలి ఒక కాంబినేషన్కి. మన దగ్గర ఈరోజు 90 క్యాప్సూల్స్ జస్ట్ 1200 రూపాయలు. అంటే మన ఎంఆర్పి వేసుకున్నా కూడా మనకి ఈరోజు 16-17 రూపాయలు 3 కలిపి మనకు దొరుకుతున్నాయి. ఇంతకీ దేంతో తయారైంది? ఇది హెమ్సీడ్ ఆయిల్. హెమ్సీడ్ ఆయిల్ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్గా ఉపయోగిస్తున్నారు. బ్రెయిన్ సప్లిమెంటరీగా సపోర్ట్ చేస్తుంది అద్భుతంగా. హార్ట్కి చాలా అద్భుతమైన మేలు చేసేటటువంటిది హెమ్సీడ్ ఆయిల్. అలాగే గార్లిక్ ఆయిల్, ఉల్లి మరియు వెల్లుల్లి, ఆనియన్ ఆయిల్, గార్లిక్ ఆయిల్, హెమ్సీడ్ ఆయిల్, జనుపు విత్తనం నూనె, ఉల్లి ఆయిల్, వెల్లుల్లి ఆయిల్. ఈరోజు మనకు తెలుసు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే శాస్త్రం మన పూర్వీకుల నుంచి విన్నాం. వెల్లుల్లి డైలీ ఒకటి తింటే గుండె జబ్బులు రావు, క్యాన్సర్లు రావు, వెయిట్ లాస్ అవుతుందని మనకు తెలుసు. సో దీని వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పిత్తాశయంలో రాళ్ళు తీసేస్తుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులను తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది, కాలుకి వెనక వైపు వెరికోస్ వెయిన్ ప్రాబ్లం, నరాలు ఉబ్బేటటువంటి సమస్యను తగ్గించడంలో సపోర్ట్ చేస్తుంది. చాలా గొప్ప ప్రొడక్ట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీటాక్సిఫై, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. నాకు తెలిసి ఒక మిషన్ పని చేయాలంటే సర్వీసింగ్ ఎంత అవసరమో, ఒక ఏసీ పని చేయాలంటే సర్వీసింగ్ ఎంత అవసరమో, మీ చేతులుండి ఫోన్కి సర్వీసింగ్ ఎంత ఇంపార్టెంటో దానికి 100 నుంచి 1000 రెట్లు ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీ సర్వీసింగ్. అంటే మన శరీరాన్ని సర్వీసింగ్ చేసుకోవడం. ఒక ఫోన్ పోతే 10 ఫోన్లు కొనగలిగే దమ్ము, సత్తా మనకుంది. ఒక టీవీ పోతే ఇంకో టీవీ కొనగలం. ఎందుకంటే 10 ఏళ్ళు కొన్న టీవీ ఇప్పుడు లేదు, 5 ఏళ్ల క్రితం కొన్న ఫోన్ ఇప్పుడు లేదు, 15 ఏళ్ల క్రితం కొన్న బండి కారు ఇప్పుడు లేదు. కానీ మీరంటూ ఉన్నారు. ఒకవేళ మనం శరీరాన్ని సర్వీసింగ్ చేయకపోతే ఏమవుతుందండి? మనమే పోతే, మనమే లేకపోతే అవన్నీ ఎవడు కొంటాడు, ఎవడు వాడుతాడు? మీరు గమనించండి. 100 ఏళ్ళు బ్రతికిన వాడికి మనకి తేడా ఏంటంటే, వారానికి ఒకసారి కషాయాలు, సేదులు, వేపమూటుకులు, జీలకర్ర, ఆముదము, నేలవేం కషాయాలు, లేకపోతే తిప్పతీగ కషాయాలు, ఇలా వందల రకాలుగా మన అమ్మమ్మ, నాన్నమ్మ, అమ్మో చిన్నప్పుడు మనందరికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము చిన్న వయసులో మేము 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం తాగిన వాళ్ళమే. కానీ ఇవన్నీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైందంటే, అవి ఇచ్చేవాళ్ళు లేరు, అవి తినేవాళ్ళు లేరు, అవి త్రాగేవాళ్ళు లేరు, అవి వాడొద్దని చెప్పే డాక్టర్లు కూడా పెరిగిపోయారు ఈరోజు మనకు దురదృష్టవశాత్తు. కారణం ఏంటంటే, ఈ బాడీని ఎప్పటికప్పుడు తల వెంట్రుక నుంచి కాలి గోటి భాగం వరకు కూడా డీటాక్సిఫికేషన్, శరీరాన్ని శుద్ధి చేసేవి, క్లీన్ చేసేవి ఇప్పుడు లేదు. నేను ఒకటి అడుగుతున్నాను, 2000 కిలోమీటర్లకు బండి సర్వీసింగ్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ సరదాగా వేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా మీ బాడీ ఎన్నిసార్లు సర్వీసింగ్ చేశారు? తాటికాయలు లాంటి ఫోన్లకు సర్వీసింగ్ చేస్తున్న మనం ఎన్నిసార్లు మనం సర్వీసింగ్ చేసుకున్నాం? ఇంట్లో గ్రైండర్కి, మిక్సీకి, ఏసీకి, ఆఖరికి గ్యాస్ స్టవ్కి కూడా సర్వీసింగ్ చేస్తున్నటువంటి తల్లులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. స్టవ్కి రిపేర్ వస్తే సర్వీసింగ్ చేస్తున్నాం, సర్వీసింగ్ పిలిచి 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చి సర్వీసింగ్ చేస్తున్నాం గ్యాస్ స్టవ్. అంటే గ్యాస్ స్టవ్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా మన శరీరానికి లేదంటారా? ఈరోజు ధన్వంతరి డీటాక్సిఫై ఏంటి? జస్ట్ 750 రూపాయలతో మీ బాడీలో ఉన్నటువంటి 36 రకాల ఆర్గాన్స్, 32 ట్రిలియన్ సెల్స్, కొన్ని కోట్ల కణాలు, శరీర నిర్మాణము, స్కెల్టన్, బాడీలోని ప్రతి అవయవాన్ని, ఆర్గాన్ని, సెల్స్ని డీటాక్సిఫికేషన్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంతండి? జస్ట్ 750 రూపాయలు, 900 రూపాయలు ఎంఆర్. 900 రూపాయలతో మన బాడీ సర్వీసింగ్ అనేటువంటిది కణాన్ని, అవయవాన్ని సర్వీసింగ్ చేస్తుందండి. మీరు అనొచ్చు, బండి సర్వీసింగ్ చేయకపోతే దాని లైఫ్ ఎలాగైతే పోతుందో, దానికి ఇంజిన్ సీజ్ అయిపోతుందో, మన శరీరాన్ని సర్వీసింగ్ చేయకపోవడం వల్ల మన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. 33 రకాల వనమూలికలు అండి, తెలుగులో కూడా ఇస్తున్నాను చదవండి. ఎన్ని గొప్ప తేగలు ఉన్నాయి. వేపంట, వాయి లవంగాలు, తిప్పతీగ, పసుపు, రస్న, ఎన్ని అష్టమధు, భృంగరాజ, ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయండి. 33 రకాల మూలికలు.
ఒక్కరోజు ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ క్లీన్ చేయకపోతే ఇది అవుతున్నామే. దీనికి కావాల్సిందల్లా ఏంటో తెలుసండి, మోర్ వాటర్, మోర్ వాటర్, మోర్ వాటర్. ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఇంకేం లేదండి, ఎంత నీళ్లు త్రాగితే అంత తొందరగా బాడీలో ఉన్న వ్యర్థాలు క్లీన్ అవుతాయి. అట్లీస్ట్ సంవత్సరానికి 2 నుంచి 3 బాటిల్స్ అయినా మినిమం మనం వాడగలిగితే మన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు, టాక్సిన్స్ని బయటికి తీసుకురావచ్చు. ఇది కేవలం 3 మాత్రమే వాడకూడదండి. 12 సంవత్సరాల లోపు పిల్లలు వాడాల్సిన అవసరం లేదు. పాలిచ్చేటటువంటి తల్లిలు ఇది వాడకూడదు. పాలిచ్చినంత కాలమే, తర్వాత వాడొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ 9 నెలల వరకు కూడా గర్భిణీ స్త్రీలు ఇది వాడకూడదు. సో అంతకుమించి అందరం వాడొచ్చండి. అందరం వాడొచ్చు అంటే మళ్ళీ ఏదైనా చెప్పాలా సార్ అంటే ఒక మాట చెప్తానండి, 3 వాడితే చాలండి. ఇక్కడ ఉన్న 120 మంది ఉన్నారు కదా, 120 మంది వాడాలనుకుంటారేం భయపడొద్దండి. కేవలం 3 వాడితే చాలండి. ఎవరు ఆ 3 అంటే ఆహారం తినేవాళ్ళు, గాలి పీల్చుకునేవాళ్ళు, నీళ్లు త్రాగేవాళ్ళు. దీన్ని బట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు గాలి పీల్చుకునే వాళ్ళు ఉంటే వాడాలండి, నీళ్లు త్రాగే వాళ్ళు ఉంటే వాడాలండి, ఆహారం తినే వాళ్ళు ఉంటే వాడాలి. ఎందుకని మనకు టాక్సిన్స్ ఎట్లా పోతున్నాయి, మన అవయవాలు డ్యామేజ్ చేసేది, ఎందుకు ఈరోజు కిడ్నీలు పాడైపోతున్నాయి, ఎందుకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి, ఒక్కసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఉన్న 120 మంది మేధావులే, అందరూ కూడా మహా తెలివైనటువంటి వాళ్ళు. సో ఎందుకు ఈరోజు చిన్న వయసులోనే చనిపోతున్నాం, ఎందుకు చిన్న వయసులోనే కిడ్నీలు పాడవుతున్నాయి, ఎందుకు షుగర్లు వస్తున్నాయి, ఎందుకు బీపీలు వస్తున్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే బండి సర్వీసింగ్ లాగా బాడీ సర్వీసింగ్ అనేటువంటి పద్ధతిని మనం వదిలేయడం వల్లనే ఇన్ని రకాల అనర్థాలకు కారణం. ధన్వంతరి ఏక్ సొల్యూషన్, ఆల్ సమ్ ప్రాబ్లమ్స్ సింగిల్ సొల్యూషన్. 33 రకాల వనమూలికలు, ఆయుర్వేదిక్లో దీనికి గొప్ప పేరు ఉంది, అగాధ కాంబినేషన్. అగాధ అంటే అన్ని రకాల సముదాయాలను ఒక దగ్గర తీసుకొచ్చిన గొప్ప ప్రోడక్ట్. ఇక పైన కాల్షియం. ఈరోజు అసలు ఎంత కాల్షియం కావాలో ఒకసారి స్లైడ్లు ఇచ్చాను గమనించండి. ఎందుకు బోన్స్ అన్ని అరిగిపోతున్నాయి? 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 300 ఏళ్ళు, 500 ఏళ్ళు మట్టిలో పాతినా కూడా ఉండే ఎముకలు ఎందుకు ఈరోజు గుల్లబారిపోతున్నాయి? ఎందుకు అవయవాల మధ్యలో ఉన్న జాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఎముకలు అరుగుతున్నాయి? ఎందుకు ఆస్ట్రోపోరోసిస్ వస్తుంది? ఎందుకు మోనోఫాజ్ వచ్చే టైంకి ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి, మెడ భాగం అరిగిపోతుంది, నడుం భాగం అరిగిపోతుంది? ఎందుకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి? ఎందుకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావట్లేదు? ఎందుకు హెయిర్ ఫాల్ అయిపోతుంది? తెల్లవారు కాలు కిందన పెట్టలేకపోతున్నారు, ఎందుకు తిమ్మిర్లు పడుతున్నాయి? ఒక్కసారి ఆ పెడిసి పట్టుకుపోయినట్లు శరీరం ఎందుకు అయిపోతుందంటే డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీ. ఎంత కావాలో చూడండి. ఒక రోజుకి 1000 నుంచి 1360 మిల్లీగ్రామ్ కాల్షియం పర్ డే మన శరీరానికి కావాలనేటువంటి నిపుణులు, డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఈరోజు మనం పొందగలుగుతున్నామా? డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు, మీరు బయట వాడుతున్నటువంటి మందుల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ దొరకదు, శరీరానికి కావాల్సిన కాల్షియం దొరకదు, శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ రాదు, శరీరంలో ఉన్న చెత్త బయటికి వెళ్దు. జబ్బులు ఎందుకు తగ్గట్లేదు? లక్షలు 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 లక్షలు. ఒక్కొక్కడు పేషెంట్ దగ్గర చూస్తే ఆశ్చర్యపోతాం. రిపోర్ట్లో వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి. ఎంత బంచ్ ఉంటుంది రిపోర్ట్లు. 15-20 హాస్పిటళ్ళు, 15-20 స్కాన్లు, 100 టెస్టులు, బ్లడ్ రిపోర్ట్లు, ఇన్ని ఉంటున్నాయి. కారణం ఏంటి? మనకు తెలియాల్సింది ఏంటంటే మందుల వల్ల కాదు, సప్లిమెంట్స్ వల్ల మాత్రమే బాడీ రీగెయిన్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. కాల్షియం లేదు, కాల్షియం సప్లిమెంట్ ఇవ్వండి. ప్రోటీన్ లేదు, ప్రోటీన్ సప్లిమెంట్ ఇవ్వండి. ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ సప్లిమెంట్ ఇవ్వండి. ఇవన్నీ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోయి బయటికి పంపించండి. సింపుల్ లాజిక్ అంతే. ధన్వంతరిలో ఆల్ టెక్నాలజీ ఉంది. యాజ్ ఏ ధన్వంతరి మెంబర్గా, ధన్వంతరి లీడర్గా, ధన్వంతరి డిస్ట్రిబ్యూటర్గా మనందరం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది. ఈరోజు కాల్షియం మన బోన్కి కావాల్సిన, మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల కాంబినేషన్లు మనకి ఈరోజు సప్లిమెంట్ రూపంలో, క్యాలరీస్ D2 Max రూపంలో మనకున్నాయి. ఇకపైన ఏంటి? టార్గెటెడ్ ప్రొడక్ట్స్. ధన్వంతరి ఫ్యామిలీ మెంబర్స్, మనకి ఇప్పుడు నేనున్నాను, నాకు 1000 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే జాయింట్ భవిష్యత్తులో అరిగిపోకూడదు. ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసి ఉన్న వాళ్ళు చాలా మందికి మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు. మన దగ్గర వాడిన వాళ్ళు, లేకపోతే వాడదామని వచ్చిన వాళ్ళు, లేదా రకరకాల ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఒక్కసారి జాయింట్ అరిగిపోయిందంటే నొప్పికి మాత్రమే ట్యాబ్లెట్ ఉంది, గుజ్జు తయారవడానికి లేదు. డియర్ ఫ్రెండ్స్ గమనించండి. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే ఆయన ఇచ్చేది నొప్పి తగ్గడానికి ఇస్తాడు తప్ప గుజ్జు తయారవడానికి ఇవ్వడు. లేదా బోన్ లాస్ స్లో చేయడానికి ఇస్తాడు తప్ప మేనేజ్ చేయడానికి, బోన్ రీజనరేట్ అవడానికి లేదు. ఈ 2 నిజాలని మనం గమనించగలిగితే 100% మనం సప్లిమెంట్స్ తాలూకు అవసరం ఉంటుంది. అయితే ఫుడ్ ద్వారా పొందాలి, లేదా ఫుడ్ సప్లిమెంట్ ద్వారా పొందాలి. కాల్షియం, ప్రోటీన్, ఇమ్యూనిటీ, డీటాక్సిఫికేషన్ అయితే ఫుడ్ ద్వారా జరగాలి, లేదా ఫుడ్ సప్లిమెంట్ ద్వారా జరగాలి. మీరు తినే ఫుడ్లో ఉందా? క్వశ్చన్ చేసుకోండి. ఉంటే సప్లిమెంట్ అవసరం లేదు. మీరు తినేది కాదు, ఈ భారతదేశంలో ఎవరు తినే దాంట్లోనూ కూడా లేదు. కనుకే సప్లిమెంట్స్ అవసరం అనేటువంటిది ఉంది. సప్లిమెంట్ ఎంతకాలం వాడాలండి? మనం ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నామండి?
బ్రతకాలనుకుంటే వాడుకోవడమే. ఎందుకని? ఒక రోజుకి ఎంత అమౌంట్ ఆఫ్ కాల్షియం కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఇమ్యూనిటీకి ఎంత సపోర్టింగ్ పోషకాలు కావాలి, అవన్నీ బయట నుంచి లేవు కనుకనే సప్లిమెంట్స్లో మనం తీసుకుంటున్నాము. దయచేసి ఎన్నో లాజిక్ అర్థం చేసుకోండి. ధన్వంతరి జాయింట్ హార్తోరిచ్ లిక్ జ్యూస్ కూడా రాబోతుంది. హలో, గుడ్ న్యూస్. ఆర్థోరిచ్ క్యాప్సూల్తో పాటు వెరీ ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆర్థోరిచ్ జ్యూస్ రేపు 18వ తేదీన లాంచ్ చేస్తున్నారు. శరీరంలో ఉన్నటువంటి మోకాల మధ్యలో ఉన్న వాపులు తగ్గించడానికి, ఫ్లూయిడ్ ఫార్మేషన్ అవ్వడానికి, నొప్పి తగ్గించడానికి ఆర్థర్ యోగిరాజ గుగ్గులు, సింహనాథ గుగ్గుల్స్ ఈరోజు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు కూడా ఇవే. అలాంటి గుగ్గుల్స్తో మనం ఆర్థోరిచ్ తీసుకొచ్చాం. మోకాల మధ్యలో గుజ్జు తయారవడానికి ఆర్థోరిచ్ ప్లస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం. ప్రాబ్లం ఏంటి? గుజ్జు తగ్గింది కనుక నొప్పులు వస్తున్నాయి. గుజ్జు తగ్గింది కనుక అరుగుదల వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? నొప్పి తగ్గడానికి ఉంది, గుజ్జు పెరగడానికి ఉంది. నొప్పి తగ్గడానికి ఏముంది? పైన పూసుకునే ఆయిల్ ఉంది. పెయిన్ కిల్లర్స్ ఈరోజు ఎంత ప్రమాదమో మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. పెయిన్ కిల్లర్స్ బదులు ఇది రాసుకుంటే కండరాల వీక్నెస్, కండరాలని ఫ్రీ తీసుకొస్తుంది, జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది, ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. పెయిన్ కిల్లర్ కూడా ఇన్స్టెంట్ రిలీఫే, కానీ దానివల్ల ఏదో రోజు కిడ్నీలో ఇంకోటి పోతాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకని ఇది పైన పోస్తున్నాం, వీలైతే వేడి నీళ్ళతో కాపురం పెడుతున్నాం. మిరాకిల్ రిజల్ట్ ప్రోడక్ట్ ఇది. ఇది ఎక్కడ రాసుకోవచ్చు? ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోవచ్చు. ఇంకా ఏముంది మన దగ్గర? కార్డియో సప్లిమెంట్. కార్డియో రిచ్ అనేటువంటిది స్పెషల్ ప్రోడక్ట్ వస్తుంది. అండ్ కార్నికోటెన్. ఇది గుండెకి మాత్రమే కాదండి, 30 ఏళ్ళు దాటిన ప్రతి మగవాళ్ళు కూడా వాడాల్సిన ప్రోడక్ట్. కోఎంజైమ్ Q10 ఉంది. మనలో ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అండ్ హార్మోన్స్ లెవెల్స్ని పెంచడానికి ఇది అద్భుతమైన ప్రోడక్ట్. బ్లడ్ వెజల్స్, మజిల్స్ని, కండరాలని, గుండె కండరాలని, బ్లడ్ వెజల్స్ని, మజిల్స్ని డెవలప్ చేయడంలో ఇది పనిచేస్తుంది. సెక్సువల్ స్టామినా పెంచడంలో పనిచేస్తుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచడంలో పనిచేస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ రెస్పిరేటరీ సప్లిమెంట్. ఈరోజు ఊపిరితిత్తులు అనేటువంటిది ఎంత ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయి. ఈరోజు ఊపిరితిత్తులు అందరికీ సమస్య ఉంది. ఒక్క డబ్బా 500-550 రూపాయలు అండి. ఒక్క డబ్బా వాడి చూడండి, మీ ఊపిరితిత్తులు ఉన్న చెత్త చెదారం మొత్తం క్లీన్ అయిపోతుంది. కంటిన్యూ వాడుకోండి. పొల్యూషన్లో జీవిస్తున్నారా? మీరు సిటీల్లో బతుకుతున్నారా? నెలకు ఒక డబ్బా, 2 నెలలకు ఒక డబ్బా వాడండి. 2 నెలలకు 550 రూపాయలు అంటే నెలకు ఎంత అండి? విజయ్ కుమార్ గారు ఎంత సార్? 250-300 రూపాయలు. ఒక బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని తినేస్తున్నాం. మన ఊపిరితిత్తులకి మనం దీనికోసం 300 రూపాయలు ఖర్చు పెట్టలేమా? సప్లిమెంట్స్ అంటే అందరికీ చిన్న చూపే, చులకనే. దయచేసి అర్థం చేసుకోండి. ఒక మటన్ బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని తినిస్తే దానివల్ల అనర్థాలు బాడీలోకి వెళ్ళి, ఆ బిర్యానీ వల్ల, మసాలాల వల్ల, టేస్టింగ్ సాల్ట్ వల్ల, ఆ మురిగిపోయినటువంటి ఆ మటన్ వల్ల, ఫ్రిడ్జ్లో దాచినటువంటి మటన్ వల్ల, ఆ కలర్స్ వల్ల ఎన్నో జబ్బులు వస్తున్నాయి. అదే 300 రూపాయలతో రెస్పిరిచో డబ్బా కొనుక్కొని రోజు తప్పించి రోజు 2 నెలలు తాగండి. ఊపిరితిత్తులకి ఎంత ఎనర్జీ వస్తుంది అనేటువంటి చూడండి. ఇంకా ఏమున్నాయి? కిడ్నీ. ఇంకేంటండి? కిడ్నీ సప్లిమెంట్. కాస్ట్ ఎంత అండి? జస్ట్ 450 రూపాయలు. కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడడానికి సపోర్ట్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటుంది. 20,000, 30,000, 50,000, లక్ష రూపాయలు కిడ్నీలో రాళ్ళు ఈరోజు తీసుకోవాలంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఒక్క బాటిల్ వాడేలోపు కిడ్నీలో స్టోన్స్ని కూడా తీసేస్తుంది అనేటువంటిది మన మిత్రులు చెప్తా ఉన్నారు. వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. న్యూరాయిరిచ్. మన అసలు ఈ అన్ని వ్యవస్థలు పనిచేయాలి. మీరు గమనించండి, శరీరంలో గుండె బాగుంది, లంగ్స్ బాగున్నాయి, లివర్ బాగుంది, కిడ్నీ బాగుంది, జీర్ణ వ్యవస్థ బాగుంది, బోన్స్ బాగున్నాయి, స్కిన్ బాగుంది, జాయింట్ బాగుంది, అన్నీ బాగున్నాయండి. బ్రెయిన్ పని చేయట్లే. ఏం యూజ్ ఉంది? ఇంట్లో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇంట్లో 4 ఏసీలు ఉన్నాయి, 10 ఫ్యాన్లు ఉన్నాయి, 30-40 సీలింగ్ లైట్లు ఉన్నాయి. మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి మీటర్ దగ్గర వెళ్ళి చిన్నది ఉంటుంది మీటర్, ఇలా దించేశారు. అది ఇన్నుండే సుఖం. కరెంట్ సప్లై ఆగిపోయింది కదా. మీ బాడీకి సప్లై ఇచ్చేది బ్రెయిన్. అలాంటి బ్రెయిన్ సప్లై జీవితాంతం బాగుండాలంటే న్యూరారిచ్ సప్లిమెంట్. డైలీ రాత్రి పడుకున్నట్టు 1 గోళీ 2 గోళీలు వేసుకోండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా. మనకున్న ఆర్థిక ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు, ఉద్యోగ ఒత్తిళ్ళు, వ్యాపార ఒత్తిళ్ళు, వ్యవసాయ ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు పిచ్చెక్కిపోతున్నాయి బుర్రలు. మన బ్రెయిన్ కాపాడుతుంది ఫ్రెండ్స్. సప్లిమెంట్ పవర్ అర్థం చేసుకోండి దయచేసి. ఆరోగ్యంలో ఎవడు గొప్పవాడంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేసిన వాడే ఆరోగ్యం పైన గొప్పవాడు. ఎందుకంటే ప్రపంచంలో 10 కోట్లు సంపాదించిన తర్వాత ఆరోగ్యం రాదు. ఆరోగ్యం ఉంటే 10 కోట్లు కాదు, 100 కోట్లైనా సంపాదించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సప్లిమెంట్ ఇండస్ట్రీ పవర్ ఏంటంటే భవిష్యత్తులో రాబోయే రోగాలను ముందస్తుగా ఎవరైతే దృష్టిలో పెట్టుకుంటారో, జబ్బు వచ్చాక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు జబ్బు రాకుండా 500 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మన దగ్గర రోగాలు వస్తే హాస్పిటల్ పోయడానికి, కానీ 1000 రూపాయలు పెట్టగలమా లేదా? ఈరోజు 1000 రూపాయలు పెట్టడానికి ఆలోచించే వాళ్ళు రేపు 1,00,000 రూపాయలు పెట్టడానికి సిద్ధం అవ్వాల్సిన జబ్బులు మనకి ఈరోజు వస్తున్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి.
ఇంకా ఏముంది, సిసిఆర్ యాంటీ క్యాన్సర్ సప్లిమెంట్ ఉంది మన దగ్గర, ఫైటోగ్రా. ఈరోజు నానాటికి కూడా సమాజంలో బంధాలు విలువలు పోతున్నాయి. కారణం ఏంటంటే సెక్సువల్ వీక్నెస్ వల్ల, భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ వలన, మగవాళ్ళల్లో ఏర్పడినటువంటి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ లెవెల్స్ శాతం తగ్గిపోవడం వలన, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోవడం వలన ఒకప్పుడు 60-70 ఏళ్ళ వరకు కూడా సంసార జీవితంలో మనకి బాగా ఆనందంగా గడిపేవారు మగవాళ్ళు. ఈరోజు ఆ యొక్క పరిస్థితి లేదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఈరోజు ఎఫ్ఐఆర్స్ పెరిగిపోతున్నాయి. కారణం దయచేసి ఇది బూత్ కాదు. మనం పల్లెటూరులోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏం చేస్తారంటే సెక్స్ని ఒక బూత్గా చూడడం వలన సమాజంలో దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియట్లేదు. చాలా అద్భుతంగా మనకి ఇది చాలా సపోర్ట్ అవుతుంది. దీనిలో జ్యూస్ వస్తుందండి, ఫైటోగ్రా జ్యూస్ వస్తుంది, సెక్సువల్ హెల్త్ కిట్ ఒకటి వస్తుంది సపరేట్గా, భవిష్యత్తు లాంచింగ్ అవుతుంది రేపు 18న. నీకు ఒకటే చెప్తున్నానండి, జీవితంలో ఎంత సంపాదిస్తే ఏంటి సుఖం సార్? భార్యాభర్తల మధ్యలో సఖ్యత రావడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ మన మగవాళ్ళలో లేనప్పుడు ఏం ఉపయోగం? మనం ఎంత సంపాదిస్తే 50, 60, 70 ఏళ్ళ వరకు కూడా హెల్తీని మళ్ళీ డెవలప్ చేయడానికి ధన్వంతరిలో ఫైటోగ్రా సపోర్ట్ అవుతుంది. మరొక 2 ప్రొడక్ట్స్ వెరీ సూన్ రాబోతున్నాయి. అలాగే మన దగ్గర యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు అర్థం కాదు. మన శరీరంలో ఏ ప్రక్రియని అనారోగ్యం వైపు వెళ్ళాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే ఆరోగ్యం వైపు ఉంటాం, యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే అనారోగ్యం వైపు వెళ్తాం. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందిస్తుందండి. ఇందులో మనకు గ్రీన్ కాఫీ ఉంది, గమనించండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్లు ఉన్నాయి. ఇందులో గ్రీన్ టీ ఆకులు ఉన్నాయి, పిప్పలు ఉంది, వెల్లుల్లి ఉంది, మలబార్ చింత ఉంది, గ్రీన్ కాఫీ ఉంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది చాలా వెయిట్ లాస్కి పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో పనిచేస్తుంది, షుగర్ కంట్రోల్ చేయడంలో పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. వెరీ పవర్ఫుల్ ప్రోడక్ట్ అండి. పసుపుతో తయారైన, పసుపు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి పసుపు తాలూకు విలువను తెలియజేసిన ఏకైక దేశం భారతదేశం. పసుపు అంటే ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పసుపు సర్వరోగ నివారణి, బెస్ట్ యాంటీబయాటిక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే యాంటీబయాటిక్, దీన్ని మించిన యాంటీబయాటిక్ లేదు. ఆ పసుపుతో తయారైన మన దగ్గర ఒరాక్ 99 అనేది ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ ఓకే, ఎంత వండుకున్నారు, ఎంత తిన్నారు, ఏదైనా కావచ్చు. రోజు చికెన్ తింటున్నారు, రోజు మటన్ తింటున్నారు, లోపల అరిగించుకునే శక్తి లేకపోతే జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్, దాన్ని స్టిమ్యులేట్ చేసేది, దాన్ని కంట్రోల్ చేసేది, దాన్ని బాగా తయారు చేసేదే జైమోరిచ్. ఈ జైమోరిచ్ అనేటువంటి దాంట్లో కూడా జ్యూస్ లాంచ్ అవుతుందండి. మీరు ఏదైనా తినండి, లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే ఈ సప్లిమెంట్ అనేటువంటి తీసుకోవాలి. ఓకే, ఇదంతా అయిపోయింది. జీర్ణ వ్యవస్థ బాగుంది, కానీ లోపల ఉన్న చెత్త బయటకు రావాలంటే ఏమవ్వాలి? తెల్లవారు లేస్తే సుఖ విరోచనం అవ్వాలి, ఫ్రీ మోషన్, క్లీన్ మోషన్. అంటే క్లీన్ అయిపోవాలి విరోచనం, ప్రేగుల్లో ఉన్నటువంటి మొత్తం చెత్త చెదారం అంతా బయటకు వచ్చేయాలి. ఆ చెత్త చెదారాన్ని బయటకు తీసుకొచ్చేదే జైమోలెక్స్. ఇది ఎంతో తెలుసండి, జస్ట్ చికెన్ బిర్యానీ అంతా 200-250 రూపాయలు. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. నెల 15 రోజులు, 2 నెలలు వస్తుంది. రోజు తప్పించి రోజు వాటికి 3 నెలలు వస్తుంది. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. లోపల ఉండిపోయిన చెత్త మొత్తాన్ని తెల్లవారు 5-6 గంటలకల్లా అలారం కొట్టి బయటికి తీసుకొచ్చేస్తుంది జైమోలెక్స్. ఒకటే చెప్తున్నాను సార్, నా కడుపు క్లీన్ అయితే 100 జబ్బుల్లో 50 జబ్బులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఆ కడుపు క్లీన్ అవడానికి ఇది బెస్ట్ ప్రోడక్ట్, దయచేసి అందరూ వాడండి. నెక్స్ట్, ఫైల్స్కి ఆల్రెడీ వండర్ఫుల్ జ్యూస్ వస్తుంది. ఫైల్ రిలీఫ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. మూలవ్యాధి లక్షణాలు ఏమున్నా తగ్గిస్తుంది. మధునిల్ అమృత్యూర్, మధునిల్ జ్యూస్ వస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది లాంచ్ అవబోతుంది. ఆల్రెడీ మధునిల్తో మనం మిరాకిల్ చేసాం, మధునిల్ జ్యూస్ కూడా వస్తుంది. ఈ 2 ప్రొడక్ట్స్ కలిపామంటే ఎన్నో మిరాకిల్స్ మనం చేయొచ్చు. డయాబెటిక్కి బెస్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఏమున్నాయనేది ఆల్రెడీ నేరేడ్ ఉంది, తిప్పతీగ ఉంది, చాలా ఉసురు ఉంది, వేప ఉంది, చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్లాంట్ సోర్స్ ప్రోటీన్ అనేటువంటిది మనం తీసుకొచ్చాం. అలాగే జిమ్ పీపుల్కి కూడా ఉపయోగపడే ప్రోటీన్ వెరీ సూన్ లాంచ్ అవుతుంది. మజిల్ బిల్డింగ్కి కావాల్సిన వేవ్ ప్రోటీన్ అనేటువంటిది కూడా తీసుకురాబోతున్నారు. మనం ప్లాంట్ సోర్స్ నుంచి ఆల్రెడీ సోయా ప్రోటీన్ రూపంలో మనం ఆల్రెడీ తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఫిమేల్ ప్రోటీన్ జస్ట్ ఇంకొక ప్రోడక్ట్ రాబోతుంది. ఈ 2 కానీ ఇచ్చామంటే ఫిమేల్ హెల్త్ అంతా సెట్ అయిపోతుంది. లేడీస్ సఫర్ అవుతున్న ఏ ప్రాబ్లమ్స్కి అయినా సరే రాబోతున్న ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ కలిపి ఇచ్చామంటే మిరాకిల్ అని చెప్పొచ్చండి. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఇవి. అలాగే కుకింగ్ ఆయిల్, తినే తిండి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈరోజు వంట నూనె వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయో మన అందరికీ తెలుసు. ఈరోజు ధన్వంతరి విజ్ఞానహార్త రైస్ బ్రౌన్ ఆయిల్, వరల్డ్ హెల్త్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ చేసినటువంటి ఫ్యాక్టరీ నుంచి మనం తీసుకుంటున్నాం. ఇది నాన్ రిఫైన్డ్ ఆయిల్, స్మోక్ రాదు. ఓకే, హీట్ అయిన తర్వాత తొందరగా మనకి ఇది అవ్వదు. అలాగే ఆరోగ్యం, కొలెస్ట్రాల్ ఉండదు, ఇందులో ఫ్యాట్ ఉండదు.
ఓకేనండి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో బోన్ హెల్త్‌కి కావాల్సినటువంటి విటమిన్స్ ఉన్నాయి. ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఇందులో దొరుకుతాయి. ఇవన్నీ కూడా రైస్ తవుడుతో తీసినటువంటి ఆయిల్ అండి. చాలా ఎక్స్ట్రార్డినరీ ఆయిల్ అని చెప్పొచ్చు మనం. ఫస్ట్ దీన్ని మార్చండి దయచేసి. క్వాంటిటీ చూసుకుంటే బయట 2 లీటర్లు వాడితే ఇది 1 లీటర్ సరిపోతుంది. అంటే హాఫ్ ఆయిల్ ఖర్చుతో మనం చేయొచ్చు. అలాగే స్టీవియా టీ. ఈరోజు పంచదార టీ ద్వారానే ఎక్కువ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం పంచదార. కనుక మధురిచ్ స్టీవియా ప్రీమియం టీ. సో ఇది టీ పొడితో కలిపి వస్తుంది. చిటికెడు వేసుకుంటే చాలు మీకు పంచదార కన్నా తీయగా ఉంటుంది. షుగర్ పేషెంట్ కూడా తాగొచ్చు. ఈవెన్ ఇది తాగితే షుగర్ కూడా తగ్గే అవకాశం ఉంది. 8 రకాల క్యాన్సర్లు రాకుండా ఉండే అవకాశం ఉంది. బరువు తగ్గే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ దొరికే అవకాశం ఉంది. నా మాట మీకు క్లారిటీ రావాలంటే యూట్యూబ్లో స్టీవియా గురించి కొట్టి చూడండి, ఆటోమేటిక్ అక్కడే వస్తుంది. అలాగే బయట కల్తీ టీ పొడుల బదులు ఆర్గానిక్ టీ పొడి అండి ఇది. అస్సాం నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం ఆర్గానిక్ టీ పొడి. బయట మీరు 240, 300 రూపాయలు పావు కిలో కొంటున్నారు, మన దగ్గర 170, 150 రూపాయల్లో ఇస్తున్నారు. అలాగే ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్, స్మూత్ గమ్స్ క్లీన్ చేసుకోవడం కోసం బ్రష్ ఆయుర్వేదిక్ కాదండి, బ్రష్ నార్మలే, పేస్ట్ మాత్రమే ఆయుర్వేదిక్. ఎలాంటి పంటి సమస్యలకైనా మన దగ్గర పేస్ట్ ఉంది. అలాగే 4 రకాల సోప్స్ ఉన్నాయి. గ్రేడ్ 1 ఆయుర్వేదిక్ న్యాచురల్ హెర్బల్ సోప్స్. సో బొగ్గుతో తయారైన సోప్ ఉంది, మూలికలతో తయారైన సోప్ ఉంది, స్ట్రాబెర్రీ ఫ్రూట్తో తయారైన సోప్ ఉంది, చందనంతో తయారైన సోప్ ఉంది. అన్ని గ్రేడ్ 1 సోప్స్ అండి. మన చర్మానికి చాలా బాగా పనిచేసే సోప్స్. శానిటరీ నాప్కిన్స్. లేడీస్కి ఈరోజు గర్భసంచి సమస్యలు పెరగడానికి కారణం, ఈరోజు మనం ప్యూర్ కాటన్ యాంటీ బ్యాక్టీరియా చిప్తో తీసుకొచ్చినటువంటి 5 లేయర్స్ ఉన్న ప్యాడ్స్ని తీసుకొచ్చాం. మిరాకిల్ ఉంటుంది. బయట 4 ప్యాడ్స్తో సమానం మన దగ్గర ప్యాడ్. లేడీస్కి అందరికీ చాలా బెస్ట్ ప్రోడక్ట్. వివాస్. భార్యాభర్తలు కంపల్సరిగా బిఫోర్ ద సెక్స్ అండ్ చెమట పట్టే భాగాల్లో అండర్ గార్మెంట్స్ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఇది వాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడంలో, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఇది పనిచేస్తుంది మనకి. అలాగే హెయిర్ ఆయిల్. రానున్న రోజులు ఇంకో 2-3 హెయిర్ ఆయిల్ రాబోతున్నాయి. మనకు తెలుసు నువ్వుల నూనె ఎంత గొప్పదో, కొబ్బరి నూనె ఎంత గొప్పదో, ఆమదం ఎంత గొప్పదో, గురిగింజ, ఎస్టమధు, భృంగరాజ ఇవన్నీ కలిపి ఆయిల్లో మనకున్నాయి. సో ఇవన్నీ కలిపి హెయిర్ ఆయిల్ అనేటువంటిది హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి, స్ట్రెస్ తగ్గించడానికి, హెయిర్ వైట్ అవ్వకుండా కాపాడడానికి సపోర్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ వైట్ అయిపోయిన వాళ్ళు రాసుకుంటే నల్లబడుతుందండి? అలా పడదండి. అలాగే ఫేస్ వాష్లు 2 ఉన్నాయి మన దగ్గర. నీమ్ టర్మరిక్ ఫేస్ వాష్ ఉంది, రోజ్ అని ఫేస్ వాష్ ఉంది. రానున్న రోజుల్లో మరొక 20-30 హోమ్ కేర్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. షాంపూ ఉంది మన దగ్గర, గ్రీన్ టీ షాంపూ. ఫేస్కి సంబంధించినటువంటి ఫేస్ క్రీమ్ అండ్ 2 రకాల ఫేస్ క్రీమ్లు ఉన్నాయి, డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్. ఇలా చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటిది మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ఇంట్రడక్షన్ అండి. రానున్న రోజుల్లో జగన్నాథరావు గారు, అనిల్ సార్ అండ్ భీమాశంకర్రావు గారు, ప్రతి ఒక్కరికి కూడా సురేందర్ సార్, జస్ట్ రేపు 18న 30 ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. 18వ తేదీన పూణేలో జరుగుతున్నటువంటి మెగా ప్రోగ్రామ్ ఏదైతే 15th యానివర్సరీ, 15వ యానివర్సరీ జరుగుతుందో, వార్షికోత్సవం, ఆ మీటింగ్లో ఆ యొక్క సక్సెస్ ప్రోగ్రాంలో 30 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆల్రెడీ ఆర్గానిక్ ఫ్లోర్ క్లీనరు, ఆర్గానిక్ టాయిలెట్ క్లీనరు, ఆర్గానిక్ బట్టల లిక్విడ్ ఆల్రెడీ మనం లాంచ్ చేస్తాం. నాట్ ఆవ్ నెయ్యి ఆల్రెడీ మన దగ్గర ఉంది. రానున్న రోజుల్లో చాలా గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. మీ ఇంట్లో వాడుకునే మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ధన్వంతరిలో వస్తున్నాయి. సింపుల్ లాజిక్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సింపుల్ అంతే. చేంజ్ యువర్ హెల్త్. సింపుల్. రైతుకైతే చేంజ్ యువర్ ఫెర్టిలైజర్ షాప్, పేషెంట్ అయితే చేంజ్ యువర్ మెడికల్ షాప్, హౌస్ వైఫ్ అయితే చేంజ్ యువర్ కిరాణా షాప్ అండ్ సూపర్ మార్కెట్. సో జనరల్గా కొనుక్కునేటువంటి ప్రొడక్ట్స్ని షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా అద్భుతాలు మనం చేసేటువంటి అవకాశం అనేది ఉంది. నిజంగా రియల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ అనేటువంటి చేసాం. ఈరోజు ఆన్లైన్లో మనం మెగా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ధన్వంతరి ఇండియన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ వీడియోలు మళ్ళీ రీలోడ్ చేస్తున్నాం, అప్లోడ్ చేసి మళ్ళీ అందిస్తున్నాం. ఈరోజు మనం ఇచ్చింది జస్ట్ నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాం. అర్థం చేసుకోండి. ఈరోజు నానాటికి పెరిగిపోతున్న రోగాల నుంచి మనందరం కూడా బయటపడడానికి ధన్వంతరి వెల్నెస్ సెంటర్స్ అనేటువంటిది అర్థం చేసుకోండి. మీరు ఈ రోజు వరకు చాలా కమ్యూనిటీలు ఉన్నారు. ఈ రోజు నుంచి ఒక వెల్నెస్ కమ్యూనిటీని క్రియేట్ చేయండి. రిటైర్డ్ ఎంప్లాయీ ధన్వంతరి ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, ఒక కూలి పని చేయాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం 60 సంవత్సరాలతో ఎండింగ్ అయిపోతుంది. ఒక కూలి పని చేయాలంటే బలంగా, దృఢంగా, శక్తివంతంగా కుర్రోడు ఎవడున్నాడని చూసుకొని ఇస్తారు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే కుర్రోడికి ఇస్తారు. కానీ ధన్వంతరిలో
చదువు లేని వాడికి అవకాశం ఉంది, చదువుకున్న వాడికి అవకాశం ఉంది, ఖాళీగా ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది, పార్ట్ టైం చేద్దాం అనుకున్న వాళ్ళకి అవకాశం ఉంది. భర్త తెస్తున్న జీతాలు సరిపోక చాలీచాలని జీతాలతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఒక హౌస్ వైఫ్ కూడా తన ఖాళీ సమయాన్ని పెట్టుకొని ధన్వంతరిలో వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఎంత బిగ్ ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసాం. సుమారుగా చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఈరోజు విజయ్ కుమార్ గారు చేయాల్సిన పని ఏంటి? అయితే 5గురిని తెచ్చుకొని మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని మీటింగ్ వినండి, లేదా 5గురిని లింక్ పెట్టించి 5గురు మనకు వచ్చేటట్లు చేయండి. ఇంతే సార్, సింపుల్గా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, నేను ఈరోజు మాట్లాడిన గంట 5 నిమిషాలు 10 నిమిషాల సెషను కొంత ఉపయోగపడింది అనేటువంటి దాన్ని భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్మోస్ట్ 100-150 మంది తెలుగు స్టేట్స్ నుంచి పూణే ప్రోగ్రామ్కి బయలుదేరుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూణే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సిందిగా స్వాగతం పలుకుతూ, మీకు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి డైమండ్, రూబీ, పెరల్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నా అప్లైనర్, మై గురు, మై బాస్ అండ్ మై నిజంగా నా డ్రీమ్స్ నెరవేరడానికి కారకులైనటువంటి, ఎందుకంటే అవకాశం చాలా గొప్పది, అవసరాలు అనేది జీవితాంతం ఉంటాయి. మీకు 20,000 అప్పు ఉంది, ఒకరిని అడిగాడు, మొహమాటంకో బలవంతాన్ని ఇచ్చాడు, మళ్ళీ 20,000 కావాలంటే ఇచ్చేవాడు లేడు. దయచేసి అర్థం చేసుకోండి. ఆకలితో చచ్చిపోతున్నానన్నా కూడా ఒకనొక దశలో సపోర్ట్ చేసేవాడు ఉండడేమో కానీ, అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గొప్ప గొప్ప టాలెంట్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు ప్రాపర్ విజన్తో ఇందులో పని చేయకపోవడం వల్ల ఇంకా ఇందులో గాడిని పడలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు గాడిని పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ చేయూతను అందించి ముందుకు తీసుకెళ్ళడానికి మన వెనక ఒక మహాసైన్యం, మహాశక్తి, క్రియేటివ్ అచీవర్స్ టీమ్ మనతో పాటు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై ధన్వంతరి, జై జై ధన్వంతరి అండ్ జై హింద్.